షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. అనుదినము కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు, మీరు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అనేకులకు మీరు షేర్ చేస్తున్నారు, మరి మీరు స్టేటస్లో పెట్టుకుంటున్నారు. అందును బట్టి పరమతని మిమ్మల్ని కూడా మెండుగా ఆశీర్వదించునుగాక. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. సొలొమోను రాజుగారు ఇవన్నీ అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. ఆయన మరి చాలా ధనవంతునికి గర్భమును జన్మించాడు. ఒక ఉన్నతమైన రాజు గర్భమును జన్మించాడు. ఉన్నతమైన స్థితిలో ఆయనకు రాజ్యం అప్పగించబడింది. మందిరం కట్టడానికి కొరకు సర్వము సమకూర్చబడినాయి. సో అసలు శ్రేష్టమైన ఈవులన్నీ ఆయన కలిగి పొందుకున్నాడు. కానీ ఏది కానీ కార్య ఆరంభం కన్నా కార్య ముగింపు ముఖ్యము బిడలారా. ఆరంభంలో చాలా నీతిమంతుడుగా ఉన్నాడు, భక్తి గలవాడుగా ఉన్నాడు సొలొమోను రాజు సైతము. సో పరలోకము తండ్రి దర్శించి నీకేం కావాలో కోరుకోమంటే, అయ్యా నీ ప్రజలను వెళ్ళడానికి నాకు వివేచన జ్ఞానం ఇవ్వమన్నాడు. అలాంటి వ్యక్తి భక్తిహీనుడైపోయాడు. నెమ్మది లేని పరిస్థితి అయిపోయింది తన కుటుంబంలో. తన జీవితంలో నెమ్మది లేకుండా అయిపోయాడు. సో తన గర్భమున పుట్టిన కుమారులు మరి దుర్మార్గులుగా జన్మించారు. తన తర్వాత రాజైన రెహబాము మరి ఆయన దుర్మార్గుడుగా ప్రవర్తించాడు. కాబట్టి దావీదు గారికి ఇచ్చిన వాగ్దానమును మరి తరతరాలు ఆకాశం ఉన్నంత వరకు నిలబెడతానని ఆ వాగ్దానమును వారు తృణీకరించారు. దేన్ని బట్టి బిడ్డలారా, భయభక్తులు లేక. కాబట్టి ఎన్ని ఉన్నా, ఎంత ధనమున్నా, భయభక్తులు లేని భక్తిహీనమైన జీవితము వృధా సుమా, వృధా. భయభక్తులు కలిగి కొంచెము ఉండి నెమ్మదితో మీరు కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సంతోషంగా ఉంటున్నారా, శాంతితో ఉంటున్నారా, సమాధానంగా ఉంటున్నారా, మీ బిడ్డలు వర్ధిల్లుతారు బిడ్డలారా. మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. మిమ్మల్ని బట్టి మీ బంధువులు కూడా దీవించబడతారు. మీ కుటుంబంలో ఎల్లప్పుడూ అసమాధానం ఉంటే మీరు భక్తిహీనులన్నట్టే లెక్క. భక్తి గల వారిని పేరు పెట్టుకొని భక్తిహీనులుగా జీవించకూడదు బిడ్డలారా మనము. కాబట్టి భయభక్తులు కలిగి ఉండుట ఎంత శ్రేష్టమో అప్పుడు మనము కలిగిన దానిలో కొంచెమైనా నెమ్మదిగా ఉంటుంది. అది ఆశీర్వకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. అది మనకు ఆరోగ్యముని ఇస్తుంది, మన ఆయుష్ను పొడిగిస్తుంది, మన పిల్లలను తరతరాలను ఆశీర్వదిస్తుంది. కాబట్టి బిడ్డలారా, భయభక్తులు వదిలిపెట్టకండి. ఆత్మీయంగా ఆరంభించబడి భౌతికంగా ఎండు కాకండి. ఆత్మీయంగా ఆరంభించబడి అదే ఆత్మీయత మీ పిల్లలకు వారసత్వంగా ఇవ్వండి. మీ పిల్లలకు అదే ఆత్మీయత వారసత్వం. అలాంటి భక్తులు ఈ భూమి మీద ఎందరో ఉన్నారు బిడ్డలారా. ఆ భక్తులను చూసి మనం నేర్చుకుందాం. శ్రేష్టమైన గ్రంథంలో ఎందరో భక్తులు ఉన్నారు, వారిని చూసి మనం నేర్చుకుందాం. అట్టి కృపా పరమ తండ్రి మనందరిలో విస్తరింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, భయభక్తులతో కూడి కొంచెం కలిగి ఉండి నెమ్మది కలిగి ఉండుట అది దీవెనకరమని నాయన రాజు అయిన సొలొమోను రాజు ద్వారా మా కొరకు రాయించి పెట్టిన మాటను బట్టి మీకు స్తోత్రములు. మేము కూడా భయభక్తులు కలిగి నెమ్మది కలిగి మా కుటుంబాల నుంచి శాంతి సమాధానం అనేక కుటుంబాలకు వెళ్ళటకు కృప విస్తరింపజేయమని నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి సమాధానం కృపయు నిరంతరం కలుగునుగాక. ఆమేన్.